ఒక 6 పాయింట్లు ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా బీసీవై పార్టీ ఆవిర్భావం ఎందుకు జరిగింది, 2 ఒక అబ్బాయి జనసేన పార్టీ నుండి 3 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి మా అధినాయకుడి గురించి కొంచెం మాట్లాడడం జరిగింది. దానిపైన తర్వాత సోమల మండలంలో ఏఎంసీ చైర్మన్ ఆయన కూడా కొంచెం శ్రీనివాస నాయుడు గారు కూడా కొద్దిగా మా అధినాయకుడి గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇంకొక జనసేన సంబంధించిన ఇంకొక లీడర్ కూడా పక్క నియోజకవర్గం నుంచి ఆయన మాట్లాడేది. వీటిపైన కొంచెం క్లారిటీలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏమి రామచంద్ర యాదవ్ గారు అంటే ఏంటి, బీసీవై పార్టీ అంటే ఏమని, కానీ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మళ్ళీ దాని గురించి ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది. ముందుగా బీసీవై పార్టీ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ద్రోహుల పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మన వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ 2 పార్టీలు బీసీలకు, ఎస్సీ మైనార్టీలకు కూడా అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఏర్పడడం అనేది జరిగింది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా గ్రహిస్తున్నారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడానికి రామచంద్ర యాదవ్ గారు రాజకీయంలో రావడం జరిగిందని కూడా మనకందరికీ కూడా తెలుసు. అప్పుడేమో టీడీపీతో వాళ్ళు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వైఎస్ఆర్సీపీతో వీళ్ళు దుష్ప్రచారం స్టార్ట్ చేశారు. వీటికన్నిటి కూడా క్లారిటీ రావాలని చెప్పేసి ఈరోజు మనం ఈ సమావేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత 4 రోజుల క్రితం ఒక అబ్బాయి, యువకుడు, మన పుంగనూరు పట్టణం సంబంధించిన అబ్బాయి, పేరు కూడా అవసరం లేదు, నాకు పేరు కూడా చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే 2024 ఎలక్షన్ ముందు వరకు కూడా మా చుట్టూ, మా అధినాయకుడి చుట్టూ జనసేన పార్టీ నాయకుల్ని, యువకులని అందరినీ కూడా తాకట్టు పెడతామని చెప్పి మా ఆయనకంటే తిరిగినోడు. ఆ అబ్బాయి ఈరోజు ఏకంగా మా పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గురించి సింగిల్ ఓట్లో మాట్లాడటము, ఆయన ఏం అసలు రాజకీయాల్లో ఆయన చూసే ఉంటారు మీరు అందరూ కూడా. వీడియో గురించి మాట్లాడడం నాకు ఎక్కువ ఇష్టం లేదు. అయ్యా బాబు, ఒకటి గుర్తుపెట్టుకో, ఎగ్జాక్ట్ గా ఇంకొక 20 రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా అనే సమయంలో కూడా నువ్వు వచ్చి మా అధినాయకుడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకోవాలేదా? ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నాను నీకు. నన్ను ఎన్నిసార్లు కలిసావు అన్నా, మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పిందని. మా అధినాయకుడు గారు రామచంద్ర యాదవ్ గారిని ఎన్నిసార్లు కలిసావు, ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగావు, ఇవన్నీ కూడా పెడితే నీకు ఇప్పుడు ఏదో పార్టీలో అధికారంలో ఉన్నావు కానీ అక్కడేదో ఎంతో అంత ఏదో ఒక 10 పైసా అంతా నీకు ఏదో మర్యాద ఇస్తున్నారు, అది కూడా పోగొట్టుకోకూడదని నీ గురించి ఎక్కువ తెలుసుకోలేదు. ఇవన్నీ కూడా నెక్స్ట్ నువ్వు మళ్ళీ ఏమైనా మాట్లాడావంటే అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు నీకు ఉంచుకునేది పోతుంది, ఉన్నదే పోతుంది అన్నట్టు నీ పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంక ముందుకు ఎప్పుడు కూడా రామచంద్ర యాదవ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ సోమల మండలానికి సంబంధించినటువంటి శ్రీనివాస నాయుడు నిన్ను గారున్నాడు కూడా మాకు సిగ్గుచేటుగా ఉంది. 2024 ఎలక్షన్స్ వరకు కూడా నువ్వు ఎన్నిసార్లు మా వెనకంటే తిరిగావు, ఎన్నిసార్లు అధినాయకుడిని కలవాలని చెప్పేసి ఎన్నిసార్లు నువ్వు వచ్చావు. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఇవన్నీ చాలా చిట్కాలు ఉన్నాయి. సరే, ఎనీవే ఫైనల్ గా ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ అనేది ఒక పదవి తెచ్చుకున్నావు. ఆ పదవి ఎలా వచ్చిందయ్యా నీకు? ఒక్కసారి దాని గురించి ఆలోచించాలంటే నీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీ టీడీపీ సంబంధించిన ఇన్ఛార్జి నేను రెఫర్ చేయాల. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వెనకట్టి పోయి తిరుక్కొని వాళ్ళ మద్దతుతో, పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మద్దతుతో నువ్వు ఈరోజు ఆ పోస్ట్ తెచ్చుకున్నావు. సో ఇలా తీసుకుంటా పోతే ఈరోజు మీకు ఎవిడెన్స్ కూడా నేను చెప్తాను. సోమల మండలంలో నువ్వు ఎయిమ్స్ చైర్మన్గా అయిన తర్వాత ఎంతమందికి అక్కడ మార్కెట్లో ఎవరైతే నీకు ప్లేస్మెంట్ ఇచ్చావో వాళ్ళందరూ కూడా 99% వైఎస్ఆర్సీపీ వాళ్ళే. దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు. నువ్వు ఒక 24 గంటలు నువ్వు నీతో పాటు ఉన్నటువంటి కూడా నాయకులంతా కూడా ఆ రోజు ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. మళ్ళీ ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఈరోజు నీ వెనకట్టే ఉన్నారు. సో ఇలాగన్నీ కూడా చెప్పుకుంటా పోతే నీకు చాలా చిట్కాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుందని శ్రీనివాస నాకు డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాం. సో నెక్స్ట్ మదనపల్లి నియోజకవర్గం సంబంధించిన రామదాస్ చౌదరి
ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన చెప్పాడు 2019 ఎలక్షన్స్ లో మా నాయకుడు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు, ఇండిపెండెంట్గా వచ్చినప్పుడు చౌడేపల్లి మండలంలో ప్రచారం చేస్తున్నాగా ప్రత్యక్ష సాక్షిగా నేనున్నాను అక్కడ. ఆ రోజు వచ్చి చంద్రబాబు ఏదో ఒక నెంబర్ చూపించేసి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, మిమ్మల్ని తీసుకురమ్మని చెప్తున్నారని చెప్పేసి బ్రతిమనాళ్ళకి దగ్గర ఇచ్చుటకు ఒక 7-8 రోజులు బ్రతులు ఆడుకుంటే ఒక రోజు రావడం జరిగింది. వాస్తవం లేదని చెప్పలేదు. అక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నీకు ఇస్తున్న వాల్యూ అనేది మాకు తెలిసింది. అప్పుడు అసలు మేము టైం వేస్ట్ చేసుకుని క్యాంపెయిన్ కూడా వదులుకొని వచ్చినామని చెప్పేసి మేము అసూయ పడుకొని రిటర్న్ రావడం జరిగింది. అలాగే ఏదో ఒక పార్టీతో తొత్తు పెట్టుకొని ఇది కావాలి, మీ పదవులు కావాలను లేదంటే అధికారం కావాలని చెప్పినుంటే రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు అలా వెళ్ళేవారు. సో నువ్వు ఇవన్నీ కూడా రామచంద్ర యాదవ్ గురించి మాట్లాడేటప్పుడు వదిలేసి నువ్వు మదపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చూడు. నీ నియోజకవర్గంలో రీసెంట్గా జరిగినటువంటి పైలస్ దగ్గర గురించి మాట్లాడు, తర్వాత పుంగనూరు నియోజకవర్గం నుంచి, తర్వాత రామచంద్ర యాదవ్ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీరందరూ అంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో వైఎస్ఆర్సీపీతో మా అధినాయకుడు తొత్తు చేయగలుపుకొని టీడీపీ పైన విమర్శలు చేస్తున్నారని. మీరు ఎవరైనా కూడా కానీ రండి, మనకు దగ్గరలో ఉన్నటువంటి ఎంతో ప్రసిద్ధి అయినటువంటి క్షేత్రం కాణిపాకంలో మేము రెడీగా ఉన్నాం. మా పార్టీ అధినాయకుడు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, మీలాగా లోలోపకార ఒప్పందాలతో మేము లేము. క్లియర్ కట్గా చెప్తున్నాం. మేము ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఆరోపణలు చేయడం కాదు, ఏదో ఒక చోట మూలలో కూర్చొని ఆరోపణ చేయడం కాదు, ప్రత్యక్షంగా రండి. సమాజం అందరి మధ్యలోన మేము ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ కూడా సవాల్ చేస్తున్నాం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు అని ఒకరు, లోకేష్ బాబు గురించి మాట్లాడారని ఒకరు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారని ఒకరు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకి తొత్తు వీళ్ళకి తొత్తుని. అందరికీ ఒకటే చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నాం. ఏ రోజు కూడా కానీ రామచంద్ర యాదవ్ గారు వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఎక్కడ కూడా కానీ విమర్శించలేదు. గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన కానీ ఎప్పుడు విమర్శలు చేసినా కూడా కానీ వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. అక్కడ చేస్తున్న ప్రజా సమస్యల పైన పోరాడుతున్నాం. నిత్యం ప్రజా సమస్య ఎక్కడ ఉంటుందో వాటిపైన పోరాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా కానీ ఎవరిని కూడా కానీ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మీరు రీసెంట్గా ఇప్పుడైతే ఫిబ్రవరి 22వ తేదీ బీసీ సింహగర్జన కార్యక్రమంలో అజెండాతో నిర్వహించినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డెడ్ లైన్ ఇదే నెల మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంతలోపు ప్రభుత్వం దీనిపైన డిసిజన్ తీసుకోకపోతే ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ నడిబొడ్డులో అమర నిరాహార దీక్ష చేయడానికి అధినాయకులు రెడీగా ఉన్నారు. సో ఈ ఏవైతే ఉన్నాయో, ఈ ఎజెండా ఏవైతే ఉన్నాయో ఇవి సాధించేంత వరకు ఎక్కడ వెనకడు వేయమని మరొకసారి మేము అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పుంగనూరు నియోజకవర్గంలో విమర్శిస్తున్న వాళ్ళకే కాదు, రాష్ట్రంలో రామచంద్ర యాదవ్ గారి గురించి ఆ పార్టీకి తొత్తు ఈ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే ప్రలోభాలు పలుకుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తున్నాం. మీరు నిరూపించిన వెడల రామచంద్ర యాదవ్ గారు కానీ, రామచంద్ర యాదవ్ గారితో పాటు ఉన్నటువంటి నాయకులు కానీ, రీసెంట్గా పదవులు ఇచ్చినటువంటి వారు కానీ ఎవరైనా కూడా కానీ వేరే పార్టీలతో మీరాగా లోలోపకార ఒప్పందాలు చేసుకొని వాళ్ళ కలిసి పనిచేస్తున్నారు. పైకి మాత్రం శత్రువులుగా చూపిస్తూ లోపల మాత్రం తొత్తుగా పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర ప్యాకేజీలు తీసుకొని చేస్తున్నారు. మీరు కానీ నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇదే విషయం కూడా ప్రమాణం సాక్షాత్తు వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకంలో మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఎవరికైనా కానీ దమ్ముంటే 365 days 24/7 ఎప్పుడన్నా కూడా కానీ వచ్చి ప్రమాణం చేసేదానికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.